హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఏలూరులో కొత్తగా పెట్టిన క్రేజీ కిడ్స్ అనే ప్లే జోను ఎలా ఉంది, ఏంటి, ఎక్కడుంది అవన్నీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ క్రేజీ కిడ్స్ అనే ప్లే జోన్ వచ్చి మనకి కేకే ఎంటర్ప్రైజెస్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. సుబ్బమ్మ దేవి స్కూల్ రోడ్ అనమాట. కానూరి మాధవి హాస్పిటల్ రోడ్ అని కూడా అంటారు. ఇంకా మనకి ఇక్కడైతే ఇలాగ స్ట్రైట్గా దారి అనేది ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. మనం లిఫ్ట్ ఎక్కి ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయి ఈ ప్లే జోన్ అయితే ఎలా ఉంది ఏంటి చూసేద్దామండి. ఇక్కడ క్రేజీ కిడ్స్ అని చెప్పి మనకి ఇలాగా స్టిక్ చేసి ఉంది ఎంట్రన్స్లో. ఇంక లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పేరెంట్స్ వెయిట్ చేయడానికి కానీ అది ఒక హాల్లా ఉందన్నమాట ఫ్రంట్. ఇంకా దాని తర్వాత ఇక్కడ రిసెప్షన్ వచ్చి ఉంది ఇక్కడ క్రేజీ కిడ్స్ అని చెప్పి. ఇంకా తర్వాత హాస్పిటల్ ఉందన్నమాట. ఈ హాస్పిటల్లో మరి ఎవరు కూర్చుంటే వాళ్ళే ఆ 1 అవర్కి ఇంకా డాక్టర్స్ అనమాట. పిల్లలు చాలా ఇష్టపడతారు కదా ఈ డాక్టర్స్ కానీ, కిచెన్ని కానీ, ఈ డాక్టర్ కిట్ని వేసుకొని ఇలాగా. ఈ అమ్మాయి అయితే ఇలాగ పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వచ్చి కిచెన్ అనమాట. దీంట్లో మరి బర్గర్లు, పిజ్జాలు, ఇంకా చిన్న షింక్ స్టవ్ అన్నీ భలే భలే క్యూట్గా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఇంకా వీటిని చూసి వదలరు, అంత బాగున్నాయి అనమాట. ఇవన్నీ మనం కొనాలంటే చాలా కష్టం కదా, ప్రతిదానికి ఇన్వెస్ట్ చేయాలంటే. అది ఇక్కడికి వచ్చామంటే 1 అవర్కి 150 రూపీస్ అయితే పే చేసి ఇంచక్క ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటితోనూ ఆడుకోవచ్చు అనమాట. ఇన్ని ఐటమ్స్ కొనుక్కొని వాళ్ళు 1-2 సార్లు ఆడి పడేస్తారు కదా. అదే ఇక్కడ అనుకో ఒక 1 అవర్ ఆడుకుంటారు, 150 రూపీస్తో అయిపోతుంది. చూసారు కదా, ఇంకా లోపల జంప్ చేసేది ఇది, ఇంకా చాలా రకాల కలర్ పిల్లల్ని అట్రాక్ట్ చేసే ఇలాంటి బిల్డింగ్స్వి, బ్లాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ కలర్ బాల్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా పైకెక్కి ఇంకా లోపల ఏమున్నాయి ఏంటి అన్నీ చూసేద్దాం, చూడండి. ఇక్కడికైతే వచ్చిన తర్వాత లోపలికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఇలా ఆడుకోవడం చూసి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనకి అంతకంటే ఏం కావాలండి, భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. ఇంకా నేను లోపలికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీద్దాము అని చెప్పి ఆగాను. దానివల్ల పిల్లలందరూ వెళ్ళిపోయారు. కొంచెం మంది అయితే అక్కడక్కడ ఉన్నారు. నేను ఇది చేసేటప్పటికి 9 అలా అయింది. అందుకని చెప్పి కిడ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. చూసారు కదా, ఈ టైంలో కూడా కొంతమంది కిడ్స్ అయితే ఇంకా ఆడుతున్నారనమాట. ఈ బాబు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారు కదా, ఇలా బాల్స్ విసురుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఈ కిడ్స్ జోన్లో వీళ్ళు ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు ఇక్కడ 1 ఇయర్ నుంచి 12 ఇయర్స్ వరకు అయితే అలో ఉంది. చూసారు కదా, భలే జంప్ చేస్తూ ఆడుతున్నారు. మన టైంలో అయితే ఈ కిడ్స్ జోన్లో అవి ఏం ఉండేవి కాదు. బయట ఆడుకున్నంతసేపు ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళడం ఇవే కదా. ఇప్పుడైతే ఇలాంటి కిడ్స్ జోన్లో అవి చాలా వచ్చేసాయి. చూసారు కదా, ఈ పాప అయితే హాయ్ చెప్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి లోపల ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ క్రేజీ కిడ్స్ ప్లే జోన్లో చుట్టూరు పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా మోటు బొట్లు థీమ్తో కానీ ఇంకా రకరకాల థీమ్స్తో స్టిక్ చేసి ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఇవైతే బాక్సింగ్ చేసాయన్నమాట. పిల్లలు సరదాగా ఇంట్లో వాళ్ళ మీద ఇళ్ళ మీద కొట్టుకుంటూ ఉంటారు కదా, ఇక్కడైతే ఈ బాక్సింగ్ వాటితో ఆడుకోవచ్చు అనమాట. ఈ బాబు అయితే అటు ఇటు తిరుగుతూ భలే ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారు కదా, చుట్టూరు తిరిగేస్తున్నాడు. వీళ్ళైతే వీటి మించి ఎక్కి ఆడుతుంటున్నారనమాట. రకరకాల ఆటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏది ఆడుకోవాలో తెలియట్లేదు. కొంచెం సేపు దాంతో, కొంచెం సేపు దీంతో ఇలా మారుతూ ఆడుకుంటున్నారు. చూసారు కదా, పైనుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట. పిల్లలకి చాలా సేఫ్టీగా ఉంది. అందరూ ఇంచక్క ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏసీ అవి కూడా ఉన్నాయన్నమాట లోపల కూల్గా ఉండడానికి. చుట్టూరు అయితే ఇలా ఉంది. మనకి కిడ్స్ ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది కూడా ఈజీగా కనిపిస్తుంది అనమాట. మనం ఫ్రంట్ వెయిట్ చేస్తూ ఉన్నా కూడా అక్కడికి వ్యూ అనేది ఉంది మంచిగానే. చూసారు కదా, ఇలాగ కలర్ఫుల్గా ఉందనమాట. ఈ చిన్ని బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పేరెంట్స్ అయితే ఇంచక్క ఫ్రంట్ వెయిట్ చేయడానికి ఒక వెయిటింగ్ హాల్ కూడా ఉందన్నమాట. 1 అవర్కి వచ్చి 150 రూపీస్. ఇంకా ఇంతే కాకుండా వీళ్ళ దగ్గర 5 అవర్స్ ప్యాకేజ్, అలాగే 10 అవర్స్ ప్యాకేజ్ కూడా ఉన్నది. మెంబర్షిప్ కూడా ఉన్నదనమాట. అవన్నీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ కిడ్స్ జోన్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. స్కూల్స్ అవి లేవు కాబట్టి కొంచెం టైం చూసుకొని తీసుకొస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. కాబట్టి తప్పకుండా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి.
వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది మీ కెమెరాలో క్యాప్చర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్ఫుల్ బాల్స్ అయితే ఈ పైనుంచి వ్యూ ఇంకా బాగుంది, ఇంకా కలర్ఫుల్గా చాలా చాలా బాగుందనమాట. ఇక్కడైతే ఈ పాప నాకు చూపిస్తుంది ఇక్కడ ఏసీ ఉన్నది అని చూపిస్తుంది అనమాట. హాయ్ చెప్తుంది, ఈ పాప కూడా హాయ్ చెప్తుంది. వీళ్ళైతే ఇక్కడ భలే ఆడుకుంటున్నారనమాట. ఏంటా కదులుతుంది అని అనుకున్నాను, దీంట్లోంచి వీడైతే బయటకు వచ్చాడనమాట. ఏదో చెప్తున్నాడు, నాకు హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఎలా ఉంది ఏంటి అని అడుగుతుంటే చాలా బాగుంది అది ఇది అని చెప్తున్నాడు అనమాట. బాగా నచ్చిందంట. ఇదనమాట, ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇంకా మొత్తం చూసేయండి. ఇక్కడ ఏంటంటే మనం బయట వెయిట్ చేస్తున్నా కూడా ఫ్రంట్ లోపల పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అని చెప్పి వ్యూ అనేది మంచిగా ఉందన్నమాట. మన కిడ్స్ ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది వ్యూ అనేది ఫ్రంట్ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మనం కంగారు పడకుండా ఇంచక్క పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా చూస్తూ వెయిట్ చేయొచ్చు. 1 అవర్కి 150 రూపీస్ అనమాట. ఇంకా ఎక్కువ టైం ఉంటే కొంచెం ఎక్కువ అనేది పే చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ మెంబర్షిప్ ఉంది. ఇంకా 5 అవర్స్కి ఇంత కాస్ట్ అని, 10 అవర్స్కి ఇంత కాస్ట్ అని కూడా ఉంది. అది కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఇంకా ఈ పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా ఇంకొంతమంది పిల్లలు అయితే 9:30 వరకు కూడా ఇలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ పెద్ద పెద్ద బాల్స్ కూడా ఉన్నాయి, వీటితో ఇలా ఆడుకుంటూ ఉన్నారు. అవన్నీ సాఫ్ట్గా లైట్ వెయిట్గానే ఉన్నాయి కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదనమాట. ఇంకా ఇక్కడ వెయిట్ చేసే పేరెంట్స్కి కానీ ఆడుకుని అలసిపోయే పిల్లలకు కానీ ఇంచక్క తినేందుకు ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డ్రింక్స్ కానీ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఉన్నాయి. ఇంకా కిడ్స్ లోపల ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మనం క్యారీ చేయాల్సింది ఏంటంటే సాక్స్ అనేవి క్యారీ చేయాలి. ఎందుకంటే కాళ్ళకి డస్ట్ అది ఉన్నా కూడా ఆ కిడ్స్ జోన్లోకి అలో చేయరనమాట. అందుకని చెప్పి మనం సాక్స్లు అనేవి క్యారీ చేస్తే సరిపోతుంది. లేదు అంటే అక్కడైనా కొనుక్కోవచ్చు సాక్సెస్ అనేవి, వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అనమాట. అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదు మీ దగ్గర ఉంటే అవి తీసుకువెళ్తే సరిపోతుంది. ఇక్కడ పేరెంట్స్ వెయిట్ చేయడానికి ఇక్కడ చైర్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్కి ఒక బర్త్డే ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇక్కడ బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ముందుగానే బుక్ చేసుకుంటే మనం అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట బర్త్డే అనేది. ఇక్కడ కూడా చిన్ని ఫంక్షన్ హాల్ లాగా ఉందన్నమాట. సింపుల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా కొన్ని టాయ్స్ అనేవి ఉన్నాయి, ట్రైన్ లాగా ఇలాగా ఇలాంటివి చిన్నవి బైక్స్ లాంటివి ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈ బాబు అయితే భలేగా జంప్ చేస్తూ ఆడుకుంటున్నాడు అనమాట. వీటిల్లో కొన్ని టాయ్స్ అయితే అసలు ఎలా యూజ్ చేయాలి ఎలా ఆడుకోవాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎక్కువ కిడ్స్ వీడియోస్ అవి చూస్తారు కదా, దాంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు త్వరగా కనెక్ట్ అయిపోతారు. అవి ఎలా ఆడుకోవాలి ఏంటో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. మన టైంలో ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు చూసి ఓహో ఇది ఇలా ఆడుకోవచ్చా అని అనుకుంటాం తప్ప. ఇక్కడ పేరెంట్స్ వెయిట్ చేయడానికి ఇక్కడ ఫంక్షన్ హాల్ టైప్లో దాంట్లో కూడా ఇలా ఉంది. ఇంకా లోపల ఫ్రంట్కి అయితే ఇలా కింద నుంచి దారి ఉందన్నమాట కిడ్స్ జోన్లోకి. ఇలా బ్యాక్ సైడ్ వ్యూ అయితే మొత్తం ఇలా ఉంది. ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ముందే మనం బుక్ చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చుట్టూరు థీమ్ అయితే ఇక్కడ కూడా కిడ్స్ని అట్రాక్ట్ చేసే విధంగా జిరాఫీస్, హార్సెస్, ఇలా లయన్స్తో బాగా డిజైన్ చేశారు. ఇలాగా కొంచెం చిన్న చిన్న టాయ్స్ లాంటివి అవి కూడా పెట్టారు, చిన్న చైరు టేబుల్ ఇవన్నీ. నాకైతే ఈ సైడ్ కూడా చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఈ ప్లేస్ ఉందని నాకు తెలియదు, తర్వాత తెలిసిందనమాట. ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటూ. చూసారు కదా, ఇక్కడ ఇలాగా ఫ్లవర్స్ అవి థీమ్తో చాలా నీట్గా ఉంది. ఈ కిడ్స్ జోన్ అనేది ఇలాగా మెయింటైన్ చేయడం కూడా కష్టమే కదా. పిల్లలు వచ్చి చాక్లెట్ ర్యాపర్స్ కానీ ఐస్ క్రీమ్ ర్యాపర్స్ కానీ వేసేస్తూ ఉంటారు. అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా ఉంచారనమాట. ఇదైతే బ్యాక్ సైడ్కి రావడానికి రూట్ అనమాట. ఇంకా మళ్ళీ మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతే ఇందాక కిడ్స్ జోన్ చూపించాను కదా, అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఈ కిడ్స్ జోను మళ్ళీ ఇక్కడికైతే డోర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా అయిన తర్వాత లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.